హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం విజయవాడలో వర్క్ ఉండి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఇవ్వండి ఇవన్నీ ఫోటోలు తీసాను చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ వాగులు అంటారు కదా, వాగులు పక్కన చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి రోడ్డు తీసాను అనుకున్నది, ఇది రోడ్డు కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫ్లవర్స్ మీకు కనిపిస్తున్నాయా? ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే ఒక చెట్లు. ఆ ఫ్లవర్స్ని చూడగానే ముచ్చటేసింది నాకు. అక్కడ వాటర్ కూడా వచ్చినాయి, మీరు చూస్తున్నారో లేదో ఫ్రెండ్స్. ఆ వాటరు రివర్స్, ఆ చెట్లు కలర్ఫుల్గా ఉండడం చూసి నేను చిన్న స్కిప్ లాగా తీసి మీకు పెట్టాను అనమాట. ఇంకా ఇది చిన్న మినీ వ్లాగ్ ఏం కాదులేండి, కొంచెం పెద్ద వ్లాగే. ఎందుకంటే కొంచెం బాగుంది అనిపించింది నాకు, అందుకే నేను తీశాను. ఇంకా అలా విజయవాడ వెళ్ళుకుంటా కొన్ని మంచిగా అనిపించిన ప్లేసులు తీసి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఆ ఫ్లవర్స్ని బాగా హైలైట్ చేశాను నేను ఈ వీడియోలో. అంటే చెప్పాలంటే ఇంచుమించు ఒక ఆల్మోస్ట్ ఫుల్ డే వాగులాగా, బట్ ఫుల్ డే వ్లాగ్ అయితే కాదు ఇది. మా డాడీ చేసింది అయితే హాస్పిటల్ ఫ్రెండ్స్, ప్రీవియస్ చాలా పెద్దగా ఉంది కదా, అందుకే అది కూడా వీడియో చేశాను గుర్తుంటుందని చెప్పేసి. ఇంకా మా డాడీ చేస్తారనమాట ఒక మేడం దగ్గర, స్కిన్ మేడం దగ్గర. ఆ మేడం దగ్గర కూడా వీడియో తీశాను. ఆ ప్లేస్ అంటే ఇట్లా ఇన్ని ప్లేసులు తిరిగానని నాకు ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి. మా డాడీకి నేను ఎప్పుడు అప్రూపమే, చూడండి నా స్లిప్పర్స్ తీసి మరి ఎలా ఇస్తున్నారు, ఇవి వేసుకోమ్మా అని చెప్పిస్తున్నారు. ఇవి మా పాప అని చెప్తున్నాడు వాచ్మెన్కి. నా చెప్పులు మా డాడీ స్వయంగా తీసిస్తున్నారు. నేనంటే చాలా ఇష్టం అనమాట. పొద్దున ఎప్పుడు 10 o'clock 11కి వేసేదాన్ని ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎగ్జాక్ట్ 7:50 అండ్ అరౌండ్ 8 o'clock ఆ టైంకి వేసాను ఫ్రెండ్స్. చూడండి, అంబులెన్స్ వెనకాలకు వెళ్ళి బండి ఉంది, డాడీది బండి తెచ్చుకుంటున్నాడు. ఆ హాస్పిటల్లో నాకు నచ్చింది ఏంటంటే చూడండి, చుట్టూ చెట్లు ఉన్నవి. చెట్లు వాతావరణం అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకే దాన్ని కూడా క్యాప్చర్ చేశా. చూడండి, అన్నీ లోపల తీస్తూ బయట పెడుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చి బిర్యానీ వాగ్ ఫ్రెండ్స్. అన్నిటికంటే ఇదే 5 minutes 6 minutes పైనే ఉంది ఈ వీడియో తీశాను. ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ తింటున్నాను. ఎగ్ బిర్యానీ కాదు, చికెన్ దమ్ బిర్యానీ తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. హోటల్ని మెన్షన్ చేయడానికి అంతగా చూడలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తే మీకు పక్కా చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, చెప్తాను. మీకు కావాలంటే. ఫుడ్ చాలా బాగుంది కదా, ఎంజాయ్మెంట్ చేసుకుంటూ తింటున్నా. అందుకే మీ సైడ్ కూడా ఏం తిరిగి మాట్లాడడం లేదు నేను. ఫుడ్ను తినేటప్పుడు ఫుడ్ నాకు బాగా నచ్చింది, మంచిగా ఉందని చెప్పి ఎంజాయ్ చేసుకుంటూ తినాలంట ఫ్రెండ్స్. అందుకే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉన్నాను. మధ్యలో అలా చూస్తూ ఉన్నాను. మా డాడీని అంటూ ఉన్నారు వీడియోలో, ఒకసారి అన్న మధ్యలో అంటున్నారు. ఎందుకని మీ ఫ్రెండ్స్ని చూడట్లేదు అనుకుంటారు, చూడమ్మా అని చెప్తున్నారు. ఈ విధంగా నేను మా డాడీ కలిసి మళ్ళీ ఈ వీడియోలో కనిపిస్తున్నాం ఫ్రెండ్స్. సేమ్ డ్రెస్, ఎక్కువ నాకు మా డాడీకి కాంబినేషన్ అయ్యే సేమ్ డ్రెస్ ఇది. అనుకోనైతే వేసుకోలేదు ఫ్రెండ్స్. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఈ డ్రెస్ వేసుకున్నాం ఇద్దరం, మ్యాచింగ్ ఇది. మార్నింగ్ కూడా ఎగ్ దోశ 1 ఇడ్లీ తిన్నా ఫ్రెండ్స్. కానీ అది వీడియో తీయడానికి అవ్వలేదు. మార్నింగ్ కదా, కొంచెం ఎర్లీగా లేస్తారు, కొంచెం అలాగా అనిపించింది. సో అందుకే వీడియో తెలియదు. బట్ దోశ అయితే అక్కడ అమేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా విజయవాడకి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం వీలుంటే ఆ హోటల్ నేమ్ కూడా మీకు నేను మెన్షన్ చేస్తాను. నేమ్ వచ్చి హారిక హన్సిక హోటల్ అనుకుంటా. రోడ్డు చివరిలో ఉంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్లో పల్లీ చట్నీ, టమాటా చట్నీ వేస్తారు. టమాటా చట్నీ, పల్లీ చట్నీ 2 బాగుంటాయి ఫ్రెండ్స్. మంచిగా రీజనబుల్ ప్రైస్ మంచిగా ఇస్తారు, బాగుంటుంది. మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30 1:40 టైంలో ఇది తిన్నాను అనమాట, దమ్ బిర్యానీ. నేను మా డాడీ అలా తినేసాము. తిన్న తర్వాత చాలా అంటే చాలా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాము. మధ్యలో అంటే ఎవరితో అనుకుంటున్నారు, ఫుడ్తో కబుర్లు చెప్తున్నాను నేను, డాడీతో కాదు. నేను చూడకుండా మా డాడీ మధ్యలో వీడియోని చూస్తూ ఉన్నారు. వీడియోని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మా డాడీ. హాయ్ ఫ్రెండ్స్ అంటానంట నేను. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు వీడియో కానీ అంటున్నారు. చెప్తాను డాడీ, ఇక్కడ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, నేను వీడియో తీసి అప్లోడ్ చేసేటప్పుడు చెప్తాను డాడీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పాను అనమాట. ఇంకా అలా మాట్లాడుతున్నా. ఇక్కడ సౌండ్స్ కూడా అన్నీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అన్నీ క్లియర్గా నేను మాట్లాడుకుంటాను డాడీ. నేను వాయిస్ ఓవర్ ఇస్తాను వాళ్ళకి ప్రతి ఒక్కటి క్లియర్గా.
ప్రాబ్లం ఏం లేదు, మీరు ప్రశాంతంగా తినండి, నేను కూడా ప్రశాంతంగా తింటా అని చెప్తున్నా. మధ్య మధ్యలో ఏంటి మా డాడీ గిన్నెలో పెట్టుకొని తాగుతున్నారు అనుకుంటున్నారా? పెరుగు చట్నీ ఫ్రెండ్స్, ఆయనకి పెరుగు చట్నీ అంటే చాలా ఇష్టము. ముద్ద ముద్దకి పెరుగు చట్నీ తింటున్నారు మా డాడీ, నేను ముద్ద ముద్దకి ఆనియన్ తింటున్నా. ఎవరి ఆనందం వాళ్ళకి సాటిస్ఫాక్షన్. నా ఆనందం నాది, మా డాడీ ఆనందం మా డాడీది. అలా అలా ఆనందంగా గడిచిపోయింది టుడే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ బిర్యానీ తింటా ఉన్నప్పుడు బిర్యానీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇందులో ఒక బ్యూటిఫుల్ జోక్ కూడా ఒకటి ఉంటుంది. ఏమైందంటే ఆ గిన్నె వెయిట్ కూడా మోయలేకపోయా ఫ్రెండ్స్. మోయలేక దాన్ని నా ప్లేట్ కొంచెం అవతల పడేస్తాను. పడేసింది మళ్ళీ పక్కన పడేసిన, అంటే కిందేం బాగలేదు లేండి. మళ్ళీ దాన్ని వేసుకుని ఉండే 2-3 స్పూన్స్, దాన్ని కూడా పట్టుకోలేకపోయాను నేను. అదొక నాకు మస్తు జోకులాగా మంచిగా నవ్వొచ్చింది. అయ్యో డాడీ నేను మోయలేకపోయినా పట్టుకోలేకపోయినా డాడీ అన్న. అయ్యి జాగ్రత్త అమ్ములు అనుకుంటూ చెప్తారు. ఏదోలాగా అనిపించింది నాకు. ఇంక నేను అట్లనే చూస్తూ ఉన్నాను. చాలా అంటే స్లోగా తింటాను నేను, బట్ ఈ వీడియోలో కొంచెం స్పీడ్గా తిన్నాను. నేను తినే వీడియో కనుక ఫుల్ డే వ్లాగ్ పెడతాను, మీకు మైండ్ పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఇంట్లో డే మొత్తంలో జరిగే వ్లాగులో మెయిన్ ఉండేది ఏంటంటే ఫుడ్ తినడమే. అది బ్రేక్ఫాస్ట్ 30 మినిట్స్ వేసుకోండి, లంచ్ 1 అవర్ వేసుకోండి, డిన్నర్ హాఫ్ అన్ అవర్ వేసుకోండి. అలా అలా టైం పొడిగిస్తూ ఉంటాను తప్ప తగ్గదు. ఏమిటో ఫుడ్ అయితే నేను చాలా లేటుగా తింటా ఫ్రెండ్స్. ఏమో నాకు చిన్నప్పటి నుంచి అంత అలవాటు. మా మమ్మీ చాలాసార్లు చెప్పింది ఫుడ్ ఫాస్ట్గా తిన, తెలిసిన వాళ్ళందరూ చెప్పి నువ్వు అంత స్లోగా తింటే భోజనాలు అయిపోతే కొంచెం స్పీడ్గా తిను, మంచిగా తిను అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ నాకు అలవాటు పోవట్లేదు ఫ్రెండ్స్. మా డాడీ చికెన్ ముక్క వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న పీసులు వేస్తారు, మంచి పీసులు వేయలేదు ఫ్రెండ్స్. ఓకే అని చెప్పేసి మా డాడీకి చిన్న పీస్ ఇస్తారని ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ పీసెస్. అదిగోండి ఇప్పుడు కొంచెం దాంట్లో సాంబార్ ఉంది ఫ్రెండ్స్, వేసుకుంటున్నా. సాంబార్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, కొద్దిగా ఉంది దాంట్లో. వాళ్ళని మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతుంటే అడిగిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ తీసుకొచ్చి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, వాళ్ళు అలాగే ఇస్తే మనం అలాగే తీసుకోవాలి కదా, అందుకే అలాగే తీసుకున్నాము. మధ్య మధ్యలో వచ్చి ఏం కావాలన్నట్టు ఆయన అక్కడ చూస్తూ ఉన్నాడు అనమాట హోటల్లో. ఆయన మాది ఫస్ట్ డే అవ్వట్లేదు, ఇంక సెకండ్ దాంట్లోకి ఏం వెళ్తాం ఫ్రెండ్స్, అందుకే వెళ్ళలేదు. ఒక్క బిర్యానీ ఇద్దరకు మస్తు అయింది ఫ్రెండ్స్. ఒక్క ఫుల్ పొట్లం తెస్తే ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఉంటే ఫ్యామిలీకి కూడా సరిపోతుంది. ఆ రోజు రైస్ కూడా కొంచెం తింటే స్టమక్ బాగా ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ తినాలని అయితే ఉండదు, కొంచెం తింటేనే కడుపు నిండుతుంది. మాకు ఎక్కువ తినాలని ఆశ ఎప్పుడూ ఉండదు ఏంటో మరి. ఎందుకంటే ఎక్కువ తినాలని ఇంట్రెస్ట్ కంటే తక్కువ తింటే స్టమక్ ఫుల్ అవుతుంది అనిపిస్తుంది. ఇక అలాగే తింటూ ఉంటాం ఫ్రెండ్స్. చూడండి చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ తింటున్నాను అనుకోకండి. మొన్న వీకే తిన్నా, ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు చికెన్ బిర్యానీ. మొన్న వీక్ తిరువేనక్కి ఇచ్చింది తిన్నట్టున్నాను. అలా అలా వీక్లో ఎలా లేదన్నా 1-2 టైమ్స్ తింటా, ఫ్రైడ్ రైస్లు తింటా. వీక్లో 1 డే 2 డేస్ అయినా నాన్ వెజ్ గట్టి సమయం అయిపోతే నాకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఏదో ఒకటి తింటూనే ఉంటాను. తింటేనే సంతోషం, తింటేనే ఆనందం ఫ్రెండ్స్. తినకపోతే ఏముంటుంది ఫ్రెండ్స్, తింటే మంచిగా ఎనర్జెటిక్గా ఉంటాం కదా. కొంచెం తింటేనే వీక్ అయిపోతాము, మంచిగా తిన్నా వీక్ అయిపోతాము. అప్పుడు మనం మంచిగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. మంచిగా రోజు ఎగ్ తినాలి, అది తినాలి, ఇది తినాలని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ మనం అంతా చెయ్యం ఫ్రెండ్స్. బాయిల్డ్ ఎగ్గులు మనకు పనికిరావు, మనకు అన్నీ ఫ్రై చేసిన ఎగ్గులు ఉంటాయి. మా డాడీ అంటారు ఉన్నది కొంచెం మేసుకు వేసుకుంటే నాకు ఎక్కువైతాడు అని చెప్తాను. ఇవ్వండి ఇక్కడే జోక్ అవుతుంది చూడ, అది దాంట్లో పడిపోయింది ఫ్రెండ్స్. దాన్ని చిన్నగా పక్కన పెట్టుకుంటున్నాం. దాని కింద టిష్యూలు అన్నీ పెట్టి మేనేజ్ చేసుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎలా అవుతుందో ఎవరికేం తెలుసు ఫ్రెండ్స్, ఏం తెలియదు కదా. ఎక్కడ ఏ బ్యాక్టీరియా ఉంటుందో ఏముంటుందో. అవుట్ సైడ్ ఫుడ్ మనం సామాన్యంగా నమ్మలేము. కింద పడిపోయినా అని చెప్పి నాకు నేను నవ్వుకుంటూ ఉన్నాను. తిన్న తర్వాత అవి ఉంటాయి కదా, ఏమిటంటే చెత్త ఉంటుంది కదా, చెత్తగా అనిపిస్తే ఎట్లాగా ఉంటుంది కదా, ఆ చెత్త మొత్తం తీసి ఆ గిన్నెలో వేసేస్తాం ఫ్రెండ్స్, వేసేస్తాం మధ్యలో చూడండి. ఇంకా అలాగా చికెన్ బిర్యానీ అయితే చాలా ఎంజాయ్ చేశాను. లాస్ట్లో కొద్దిగా సాంబార్ మిగిలింది, అది పోసేసుకుంటున్నాడు మా డాడీ. ఇంకా అలాగా ఈరోజు మొత్తం లంచ్ వీడియోనే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది
ఈ వీడియోకి నేను ఒక మంచి పేరే పెట్టుకోవాలేమో, లంచ్ వీడియో అని పెట్టుకోవాల్సి వస్తుంది, ఏ వీడియో అని పెట్టుకోవాల్సి వస్తుందో చూడండి. మరి చెత్త ఏమంటున్నాడు మా డాడీ. గిన్నె ఇచ్చారు, ఆ చెత్త వేసినప్పుడు మళ్ళీ గిన్నె నా దగ్గర ఉండదు, పక్కకి వెళ్ళిపోతుంది. వీడియోకి టిష్యూదే బాగా అడ్డం వస్తున్నట్టుంది, కానీ ఏం చేద్దాం. వీడియో ఎలాగైతే మా డాడీతో మా మమ్మీతో కొన్ని వీడియోస్ ఉండాలని చాలా ఆశపడుతూ ఉంటాను. మా డాడీ అన్న కొంచెం నాకు సపోర్ట్ చేస్తారు, కానీ మా మమ్మీ చాలా రేర్ ఫ్రెండ్స్. ఆమె వీడియోస్ అన్న ఫొటోస్ అన్న వద్దు 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 అంటుంది. ఎందుకు అలా అంటుందో తెలియదు ఫ్రెండ్స్, ఆమెకి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. నాకు ఏమంత ఇంట్రెస్ట్ అని కాదు, కానీ మనము ఏంది ఎలా ఉన్నామని చెప్పి తెలుసుకోవడంలో తప్పులేదు, అలాగని మనం ఎలా ఉన్నామో చెప్పడంలో కూడా తప్పులేదు. అందుకని అలా తీసుకుంటుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అందులో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా అంతా అయిపోయింది ఫ్రెండ్స్, వీడియో ఆపేసాను, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం వచ్చాను, నన్ను చూపిస్తున్నా మీకు ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగుందన్న డ్రెస్ అన్నట్టు అడుగుతున్నా. మౌనంగా ఉండి అదే దానికి అర్థం, అందుకే పైకి కిందకి స్క్రోల్ చేస్తున్నా నేను వీడియోని. నెక్స్ట్ నా జుట్టు చూసుకుంటా అనమాట, జుట్టు క్లిప్ అన్నీ మంచిగా ఉన్నాయి లేదన్నా మిర్రర్లో చూసుకుంటున్నా. చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గుణదల వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం ఎన్ని తెలిసిన ఏది అడిగినా దేవుడు ఇచ్చింది మనకి ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది. అక్కడ ఎంట్రన్స్లోనే మేరీ మాత ఉంటారు. తర్వాత ఇంక మా డాడీ పైనకి వెళ్తున్నారు, ఎందుకంటే మా తమ్ముడు కొంచెం మనీ ఇస్తానని మొక్కున్నారు, కానీ ఆ మనీ తీసుకురా. కానీ మా డాడీ బై హ్యాండ్ వేద్దామన్నారు, కానీ నేను చెప్పాను నెక్స్ట్ టైం వేద్దాంలే, ఇప్పుడు వద్దులే డాడీ అని చెప్తున్నా. బట్ అడగడానికి వెళ్తున్నారు అక్కడికి. వెళ్తా మధ్యలో ఆగిపోయి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నావా అని అంటున్నారు మా డాడీ. లేదు డాడీ, నేను మళ్ళీ చెప్పుకుంటానులే డాడీ, జస్ట్ వీడియో తీస్తున్నా, ఎందుకంటే తర్వాత చెప్తే బాగుంటుంది. ఇక్కడ అన్ని డిస్టర్బెన్స్, జనం చూడండి ఎలా ఉన్నారు, చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్. 500 మెంబర్స్ పైన వచ్చారు అక్కడికి. ఇక మధ్యలో ఇంక ఇవి చూపిస్తున్నా మీకు. అక్కడ కీ చైన్లు, దారాలు, చైన్లు అన్నీ ఉన్నాయి చూడండి. అందరూ పడుకొని బిజీగా ఉన్నారు అక్కడ. ఇలాంటప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ మాట్లాడి మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకే అన్నీ స్మాల్ స్కిప్స్ తీసుకొని చిన్న వీడియోలు తీసుకొని వాయిస్ ఓవర్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. ఇది 1 అవర్ పైకి ఎక్కువగానే ఉంటుంది వీడియో. చూడండి మా డాడీ వెనకాల నేను వెళ్తా ఉన్నాను వీడియో తీసుకుంటా, ఎందుకంటే నన్ను తీయడానికి వీడియో ఎవరు లేరు ఫ్రెండ్స్. మా డాడీ తీయమని తీస్తారు, కానీ ఎలాగైనా మా డాడీ వీడియోలో క్యాప్చర్ అవ్వాలని చెప్పేసి నేనే వీడియో తీసుకుంటున్నా. నేను వెనక్కో ముందుకు పెట్టుకొని రోజు వీడియో తీసుకుంటూనే ఉంటాను కదా ఫ్రెండ్స్. మా డాడీతో వచ్చే మూమెంట్స్ మళ్ళీ రావు కదా. చిన్నప్పటి నుంచి చేసుకొని వీడియోస్ క్యాప్చర్స్ ఇప్పుడు చేసుకుంటున్నా, అదొక ఆనందం. ఈ ఆనందాన్ని నేను ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేను, అలాగని తీసుకోకుండా ఉండలేను ఫ్రెండ్స్. ఏమంటారు, ఫాదర్ అంటే ఇష్టం ఉన్న ప్రతి కూతురు చేసే పనే అదే కదా, తల్లి అంటే ఇష్టం ఉన్న ప్రతి కొడుకు చేసే పని కూడా అదే కదా ఫ్రెండ్స్. అంటే వాళ్ళు వేరు వీరు వేరు అని కదా, కానీ పిల్లకి తండ్రి ప్రేమ, తండ్రికి కూతురు ప్రేమ, అమ్మకి కొడుకు ప్రేమ, ఇది కామన్గా ఉంటుంది ఎక్కడైనా కదా ఫ్రెండ్స్. ఇక అలా గుణదల లోపలికి వెళ్తున్నామా ప్రేయర్ చేసుకోవడానికి. చూపిస్తా అంటే కిందకి వెళ్ళాం ఫ్రెండ్స్, పైనకి వెళ్ళలేదు. పైన అయితే అన్నీ కనిపిస్తాయి మేరీ మాతకు సంబంధించినవి. నెక్స్ట్ టైం చూపిస్తా, ఫుల్ వీడియో చేస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం గుణదల్లో కూడా ఆల్మోస్ట్ ట్రై చేస్తా. లోపలికి వెళ్ళాను కదా, ఇంకా స్టాప్ చేశాను, ప్రేయర్ చేసుకున్నాను నేను అక్కడ. దాన్ని నేనేం వీడియో తీయలేదు, ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్న దగ్గర వీడియో తీయడం ఎందుకు, వాళ్ళు తిరుగుతున్నారు కదా, వీడియో తీసుకుంటే బాగోదని. బయట ఎంట్రన్స్కి రాగానే నేను మా డాడీ ఫోటో దిగాను. చూడండి, సేమ్ డ్రెస్సెస్, సేమ్ పించి కదా. మా డాడీ నాకు చాక్లెట్ ఇవ్వమని అడగాలి, ఏడకి వచ్చి యాపిల్ ఫోన్స్ ఉన్నాయా అని చెప్పి మా డాడీ అడుగుతున్నారు అనమాట. అంటే మామూలుగా చూడడానికి వెళ్ళారు, ఫోన్స్ అన్నీ చూసామన్నమాట. చూడండి అన్ని ఫోన్స్ 50 నుంచి ఉన్నాయంట స్టార్టింగ్ ప్రైజు. డిజిటల్ అని చెప్పేసి హైదరాబాద్లో ప్లేస్ అనమాట, అక్కడ చూసాం మొబైల్స్. ఓకే బాగానే ఉన్నాయి, కానీ కాస్టే ఎక్కువ ఉందనిపించింది నాకు. బట్ తప్పదు కదా, కావాలనుకున్నప్పుడు ఎంత కాస్ట్ పెట్టైనా కొనుక్కుంటాం, ఎందుకంటే మళ్ళీ రావు కదా ఫ్రెండ్స్ వస్తువులు అనేవి. వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. లైఫ్లో మనం ఎన్ని రోజులు ఉంటామన్నది తెలియదు ఫ్రెండ్స్, బట్ ఉన్నన్ని రోజులు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్. జీవితం అనేది ఒక మెమరబుల్ ఫ్రెండ్స్, అంతే. ఆ మెమరబుల్ని మనం వదులుకోవద్దు. ఇక్కడ అంబేద్కర్ బొమ్మను అన్నీ చూస్తూ ఉన్నాం, అక్కడ వాటర్ కూడా వెళ్ళిపోతుంది, మధ్యలో కనిపిస్తుంది వాటర్ వెళ్ళి చూపిస్తా నేను.
అదిగోండి అక్కడ చెరువులు చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడ పట్టినా చెరువులే ఫ్రెండ్స్, మంచిగా చెరువులు, చెట్లు. నేను కొన్ని కొండల దగ్గర చూశాను, కొండల మీద చెట్లు, ఇల్లు కూడా ఉన్నాయి. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫ్రెండ్స్ అన్నీ బండి మీద కదా, వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. మీకు కావాలని చెప్పండి, నెక్స్ట్ టైం అది కూడా తీస్తాను. స్పీడ్గా వెళ్తుంది వీడియో. నేను అక్కడ అంటే ఏదేదో డిఫరెంట్గా రోడ్లు అవి తీయలేదు, వాటర్ ఒక్కటే తీసుకున్నాను వీడియోస్. వాటర్, చెట్లు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్, మెయిన్ రీజన్ చెట్లు, అంతే ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందో తెలియదు. నాకు చెట్లు అన్నా, వాటర్ అన్నా, చట్నీస్ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా, చికెన్ అన్నా, మా డాడీతో జర్నీ చేయడం అన్నా, ఇంకా మంచిగా నిద్రపోవడం అన్నా, ఇష్టమైనది తినడం అన్నా, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం అన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇవి నా ఇష్టాలు ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను నేను. చూడండి, అన్ని వీడియోస్ తీసారు. ఏదో బస్ స్టాండ్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది చెప్తాను ఫ్రెండ్స్, ఇది కూడా ఎక్కడంటే ఇది ఐ థింక్ ఇది కూడా ఒక చెరువు దగ్గరే తీసా ఫ్రెండ్స్. చెరువులే 5-6 తీసాను కదా, అందుకే కొంచెం చూస్తున్నా ఎక్కడ తీసా. నెక్స్ట్ మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నారు, నేనే మధ్య మధ్యలో కనిపిద్దాం, అసలు కనిపిపోతే బాగోదని కనిపిస్తున్నా. మా డాడీ ఏదో మాట్లాడుతున్నారని చెప్పి నవ్వుతున్నా. మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి కనిపించరు ఫ్రెండ్స్, నేను ఫోన్ పట్టుకున్నా కాబట్టి మీకు కనిపిస్తున్నాను. అలా కనిపించాలనిపించింది నాకు. ఇది కూడా ఒక మంచి మూమెంట్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అందరూ అక్కడ వాటర్ని చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. నేను కూడా చూస్తూ ఉన్నాను వీడియో తీసుకుంటూ చూస్తూ ఉన్నాను. విజయవాడ అన్నమాట ఫ్రెండ్స్. అది కృష్ణానది తీరం తీసా చూడండి ఫ్రెండ్స్. అది కూడా మీకు మంచిగా పెట్టాను నేను. వాటర్ని తీసా, వాటర్ చూడండి అంత క్లియర్గా ఏం రాలేదు. ఒక చాట చూపిస్తాను, బాగా వాటర్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా బోట్లో జర్నీ చేస్తారో లేదో కానీ నేనైతే చాలా సార్లు చేశాను. ఇప్పుడు కూడా మా డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళాలంటే కంపల్సరీ బోట్ ఎక్కాలి ఫ్రెండ్స్, అప్పుడే మేము ఆ ఊరికి వెళ్తాము, లేదంటే వెళ్ళడం కష్టం. అద్దుకోండి, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మధ్యలో బాగా క్లారిటీగా చూపిస్తే పడవలు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది, 2 ఫోన్స్ ఉన్నాయి, అలాగే వాటర్ బాటిల్ ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను బాగా జూమ్ చేసి తీద్దామని ట్రై చేస్తే కానీ అవ్వలేదు. మళ్ళీ మధ్య మధ్యలో ఏమైనా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి, అంటే ఏమైనా బండ్లు అయ్యి అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ వేయాలి కదా ఫ్రెండ్స్. బ్రేక్ వేసినప్పుడు సడన్గా పట్టుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి అన్నీ హ్యాండిల్ చేసుకుంటా మీ అందరి కోసం, నా సంతృప్తి కోసం, మీ ఆశ కోసం, నా నిరీక్షణ కోసం తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ ఇష్టం ఉన్నా చెప్పండి, ఇష్టం లేకపోయినా చెప్పండి, మీకు ఇష్టమైనట్టుగానే చేస్తాను. ఎందుకంటే మీ ఇష్టము నా సాటిస్ఫాక్షన్, మీ ఆలోచన నా ఆశ ఒకటిగా ఉండాలి ఫ్రెండ్స్. మనం అందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంతే. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా తీసాను ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వీడియో. అంతే ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది.